వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అమరావతికి శత్రువులు ఎక్కడో లేరు, ఇంత విషయం కక్కుతారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి 12 ఏళ్లుగా వస్తోంది. ఇప్పుడే ఏదైతే ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో దాష్టికాలను, ఎన్నో రకాల అరాచకాలను తట్టుకుని అమరావతి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నడక నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం కూడా అమరావతి పునర్నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిని అప్లిఫ్ట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే అటు రాజముద్ర కూడా పడింది కేంద్రం వైపు నుంచి. అంటే కేంద్రం కూడా పూర్తి స్థాయిలో అమరావతిని గుర్తిస్తూ ఆ స్థాయిలో ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి కేంద్ర నిధులు కూడా ఇస్తూ ఉంది. ఈరోజు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర వైపు నుంచి కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే అమరావతిలో ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే ఒక నమ్మకం ఏర్పడుతూ ఉంది. ఏంటంటే ఇంకెవరు వచ్చినా అమరావతిని కదిలించలేరు, అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అనే నమ్మకం ఇప్పుడు ఏర్పడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. అలాంటి సమయంలో అమరావతి ఎదుగుతూ ఉన్న సమయంలో దాన్ని మొక్కలోనే తుంచేసే ప్రయత్నం గతంలోనూ జరిగింది. అయితే ఇన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత కూడా ఇప్పటికీ అలాగే జరుగుతూ వస్తుంది. సరే, పక్క రాష్ట్రంలో మేధావుల ముసుగులో ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఉంటే అమరావతి మీద అదే విషయం చెబుతూ ఉంటే మనం దాన్ని ఖండిస్తూ వస్తూ ఉన్నాం ప్రతిరోజు. అయితే ఇక్కడ పక్క రాష్ట్రంలో మేధావులు అంటే ఎక్కడ అమరావతి అభివృద్ధి అయితేనో, లేకపోతే ఎక్కడ చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి రూపుదిద్దుకుంటేనో, అది ఎక్కడ వాళ్ళని బీట్ చేస్తుందనే భయం కావచ్చు, లేకపోతే రాజకీయంగా వాళ్ళకున్న అభ్యంతరాలు కావచ్చు, ఇలా అమరావతి మీద వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నాయి. సరే, వాళ్ళంటే పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఆ స్థాయిలో మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం, మీకేం పని అమరావతితో అని అడుగుతూ ఉన్నాం. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు సొంత రాష్ట్రంలో కూడా మేధావులు ముసుగు తీసుకున్న వాళ్ళు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ అమరావతి రైతులు ఎవరితో మాట్లాడాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళు పడిన దాష్టికాలు సరిపోలేదా? ఇక్కడ మనం చూస్తే ఒక చిన్న కథ ఉంటుంది. ఏదైతే రావణ యుద్ధం జరిగేటప్పుడు ఆ రాముడు ఏదైతే ఆ యుద్ధం విరామం తర్వాత తన కాలు పక్కకు తీస్తే ఆయన కాలు కింద ఒక కప్పు ఉంటుందన్నమాట, నలిగిపోయి చాలా అవసరం స్థితిలో ఉంటుంది. అప్పుడు ఆ కప్పని అడుగుతాడు, నేను నా కాలు చూడక నీ మీద పడినప్పుడు నువ్వు కనీసం నన్ను రామా అని పిలవచ్చు కదా, నన్ను పక్కకు తీయమనొచ్చు కదా అని అడుగుతుంది అనమాట ఆ కప్ప. అప్పుడు అదేం చెప్తుందంటే కప్ప, నాకు కష్టం వస్తే నేను ప్రతిరోజు కూడా రామా అని పిలుస్తాను, కష్టం వచ్చిన సమయంలో నిన్నే తలుచుకుంటాను, అప్పుడు నా కష్టాలన్నీ తొలగిపోతాయి, అలాంటి నువ్వే నాకు కష్టం రూపంలో ఎదురొస్తే నేను ఎవరితో మొరబెట్టుకోవాలి అంటుంది. పక్క రాష్ట్రంలో మేధావులు వచ్చి అమరావతి మీద పడి ఏడుస్తున్నారంటే అది ఓకే అనుకోవచ్చు. సరే, వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి పూర్తి స్థాయి వాస్తవాలతో వీడియోలు చేస్తూ ఉన్నాం అనుకోవచ్చు. లేకపోతే అటు అధికారంలో ఉన్న పార్టీలు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తున్నాయి అనుకోవచ్చు. సొంత రాష్ట్రంలో మేధావుల పేరుతో కూడా ఇంకా అమరావతి మీద విషయం చెబుతా ఉంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సిగ్గుపడద్దా మనం ఏదైతే ఏపీ ప్రజలుగా ఉన్నందుకు? నిజంగానే ఇంత దారుణమా? ఇంత విషయం కక్కే ప్రయత్నం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయచ్చు. రాష్ట్రం మీద పడి ఏడుపులేంటి? ఇంకా అమరావతిని పూర్తి స్థాయిలో వెనక్కి లాగుదామనే ప్రయత్నం ఏంటి? ఇక్కడ అసలు దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి? ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకు ఒక కరపత్రిక ఉంది, ఒక వార్తాపత్రిక ఉంది. దానిలో 2 రకాల వార్తలు రాశారు అమరావతికి సంబంధించి. దాంట్లో ఒకటి మనం చూసినట్లయితే సీమ నిధులన్నీ తీసుకొచ్చి అమరావతిని కడతా ఉన్నారు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి 4 కాలంల ఐటెం రాయడం జరిగింది. అది ఎవరు అక్కడ పెట్టింది అంటే వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ మీటింగ్ జరిగింది. సో అక్కడ దాంట్లో పాల్గొన్న, ఆ మీటింగ్లో పాల్గొన్న, సమావేశంలో పాల్గొన్న అందరూ కూడా మొత్తం ఈ అంశం మీదే మాట్లాడారు. మొత్తం సీమలో వస్తున్న ఆదాయం అంతా తీసుకెళ్లి అమరావతి మీద పడుతున్నారు అని చెప్పేసి దాన్ని చాలా బ్యాన్ ఐటమ్గా జగన్మోహన్ రెడ్డి పేపర్ తీసుకుంది. ఇక్కడ ఎవరిని సీమ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కాదా ఇది? ఈరోజు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని అంత క్లియర్గా పదే పదే వివరిస్తా ఉన్నా వీళ్ళకి బుద్ధి రావట్లేదా వీళ్ళకి? ఈరోజు సీమ ప్రజలను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఇక్కడ మీరు కనీసం గూగుల్లోకి వెళ్ళో, లేకపోతే ఏపీ ప్రభుత్వం డాష్ బోర్డ్లోకి వెళ్ళో చూసినా ఏ జిల్లా జీడిపి ఏ స్థాయిలో ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా కంటే, అదేవిధంగా బాపట్ల జిల్లా కంటే, పార్వతీపురం లాంటి జిల్లాల కంటే, ఈవెన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాల కంటే ఈరోజు తిరుపతి 4th ప్లేస్లో ఉంది జీడిపిలో. గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఏదైతే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, రాయలసీమ వెనుకబాటుతనం మీద ఫోకస్ పెట్టిన విధానంతో ఈరోజు రాయలసీమలో జిల్లాలు మెరుగుపడ్డాయి, వాళ్ళ ఆదాయం కూడా మెరుగుపడింది. ఒక శ్రీ సిటీ కానీ, తిరుపతిలో వచ్చిన శ్రీ సిటీ కానీ, అదేవిధంగా ఒక అనంతపురంలో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన
కియా కార్స్ కానీ కియా మోటార్స్ కానీ ఈరోజు నిజంగానే రాయలసీమ జిల్లాలో తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి. రాయలసీమలో ఆదాయం బాగా పెరిగింది. అలాంటి రాయలసీమ ఆదాయం తీసుకొచ్చి అమరావతిలో పెడతా అన్నారా? అమరావతిలో బడ్జెట్ నుండి తీసుకోవట్లేదు ఈ రోజు డబ్బులు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అది. ఇంకొన్ని రోజులు పోతా ఉంటే మీకు అర్థం అవుతుంది ఎలా సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అవుతుందని. మీకు మీ బుర్ర బద్దలు కొట్టి చెప్పినా మీకు అర్థం కావట్లేదు అది. అదేవిధంగా చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది అమరావతికి రుణాల రూపంలోనూ. ఎక్కడ సీమ నుంచి తీసుకొచ్చో లేకపోతే ఇంకో స్టేట్ ఇంకో జిల్లా నుంచి తీసుకొచ్చో లేకపోతే ఇంకో ప్రాంతం నుంచి తీసుకొచ్చో అమరావతికి నిధులు కేటాయిస్తున్నారని మాట్లాడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే మాట్లాడాలి. మీ బాధ ఏంటి? మీరు అక్కడ పెట్టింది ఏంటి మీటింగు? జగన్మోహన్ రెడ్డిని అప్లిఫ్ట్ చేయడానికో జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయడానికో మీరు మీటింగ్ పెడతారు. నిజంగా సీమకి ఇంకా అన్యాయం ఏదైనా జరుగుతుంటే ఆ అంశాల మీద మీరు మాట్లాడాలి. అంతేగాని సీమ ఆదాయం తీసుకొచ్చి అమరావతిలో పెడతా ఉన్నారా? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలాగా? ఇంకొకటి, అదే పేపర్లో, అదే జగన్మోహన్ రెడ్డికి చెందిన పేపర్లో అదే రోజున ఇంకొక మీటింగ్ జరిగిందని కూడా వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది. అదెవరు పెట్టారు ఆ మీటింగ్ అంటే రాయలసీమ మేధావుల వేదిక. వీళ్ళు మీటింగ్ పెడతాం జరిగింది. దానికి కన్వీనర్గా పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే మావిగన్ రాష్ట్రానికి అనువైన రాజధాని, దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఫోకస్ పెట్టాలి దాని మీద అని ప్రభుత్వానికి సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. వీళ్ళు మేధావులు, రాయలసీమ మేధావులు. మళ్ళీ వీళ్ళు మనం చూస్తే ఇప్పుడు మావిగన్ అనేది ఎందుకు వస్తూ ఉంది వీళ్ళకి? మావిగన్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసిన మావిగన్ మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ 3 CRDA పరిధిలో లేవా? అమరావతి ఎక్స్టెన్షన్ అయితే అది మావిగన్ అవదా? జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చిన మాటలను యథావిధిగా అంతే ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తారా మీరు? బయటికి జనం మెదడులోకి చొచ్చుకెళ్లేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఎందుకు మీరు మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మరి ఇదే పురుషోత్తం రెడ్డి గారి వాయిస్ చూద్దాం. గతంలో ఎందుకు ఇంకా నేను గారు అని సంబోధిస్తున్నానంటే కొన్ని అంశాల మీద ఆయన కొంత వైబిలిటీగా మాట్లాడుతారు కాబట్టి ఇంకా నేను గారు అంటా ఉన్నాను ఆయన. గతంలో మనం చూస్తే వీళ్ళంతా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు మొత్తం మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది, శ్రీబాగ్ ఒడంబడికి ఎక్కడికి పోయిందని గగ్గోలు పెట్టినారు ఈ మేధావులంతా. అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదేవిధంగా అమరావతి వద్దు 3 రాజధానుల ముద్దు అని చెప్పేసి కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తా అన్నారు, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తా అన్నారు, అసెంబ్లీ ఏదైతే అమరావతిని శాసన రాజధానిగా చేస్తా అన్నారు. మరి ఆ సమయంలో వీళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అదే నిదానంతో ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళు వైజాగ్ ని ప్రమోట్ చేశారు. వైజాగ్ ని ఆర్థిక రాజధానిగా మారిస్తే తప్పేంటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారిస్తే తప్పేంటి, వైజాగ్ అందరికీ వైబిలిటీగా ఉంటుందని ఇదే పురుషోత్తం రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సరే, ఇదే పురుషోత్తం రెడ్డి అంటే ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నప్పుడు కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత 5 ఏళ్లలో కనీసం అక్కడ ఒక ఇటుకన్నా కనీసం ఒక బస్తా సిమెంట్ అన్న పోసాడా జగన్మోహన్ రెడ్డి? మరి అప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు? ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కొంతమంది చాలా అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదు? మేము 3 నెలల నుంచి పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ పోరాటాలు చేస్తున్నారు 3 నెలల నుంచి? మాకైతే అర్థం కావట్లా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు హోల్డ్లో పడింది మీకు తెలియదా? 2020లో ఆ రోజు కేంద్రం పూర్తి స్థాయిలో ఈ అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది తెలంగాణ అభ్యంతరాలతోని. సో ఇది ఏదైతే ఎన్జిటి ఆ రోజు క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే దీన్ని హోల్డ్లో పెట్టండి, ప్రజెంట్ హోల్డ్లో పెట్టండి అని చెప్తే తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తుతుందో అది హోల్డ్లో పడింది. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆపేశారు దాన్ని. తర్వాత ఆయన కేంద్రానికి కూడా లేఖ రాశారు ఈ అంశం మీద, దీని మీద మళ్ళీ పర్సూ చేయండి అని చెప్పేసి. ఎందుకు హోల్డ్లో పడిందో మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి మొత్తం కంప్లీట్ చేశాడు, ఇంకా 200 కోట్లు మాత్రమే పెడితే మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా అంశం అలాగే హోల్డ్లోనే ఉంది, కేంద్రం పరిధిలోనే ఉంది, కేంద్రం దాన్ని హోల్డ్లోనే పెట్టింది. మీకు తెలీదా ఎందుకు హోల్డ్లో పడిందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి రోజు ఇలా అడగలేదేంటి? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ను మీరు వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏది తీసుకుంటే ఆ నినాదం మీకు నిజంగా అంత బాగా కనిపిస్తోందా? ఎందుకు మీరంతా ఈ స్థాయిలో విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు అమరావతి మీద 5 ఏళ్ల పాటు జరిగిన దాష్టికాలను ఎప్పుడైనా ఖండించే ప్రయత్నం చేశారా మీరు? భూములు ఇచ్చిన రైతులను ఆ రకంగా వేసాలని చెప్పేసి వాళ్ళు పాదయాత్ర చేస్తా ఉంటే వాళ్ళు తిరిగి వచ్చేలోపు ప్రెగ్నెన్సీ అవుతారని చెప్పి ఆ రకంగా మాట్లాడతాం. మన ఇంట్లో లేడీస్ని ఎవరైనా అలా మాట్లాడితే ఊరుకుంటాం మనం? అప్పుడు మీరందరూ ఎక్కడ నిద్రపోయారు? మీరు అప్పుడు గుర్తు రాలేదా మీకు రాయలసీమ? కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి ఒక్క ఇటుక జగన్మోహన్ రెడ్డి పెట్టకపోతే అప్పుడు గుర్తు రాలేదా మీకు రాయలసీమ వెనుకబడతాను? జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా రాయలసీమకి చెందినవాడు? చంద్రబాబు నాయుడు కాదా రాయలసీమకి చెందిన వ్యక్తి కాదా చంద్రబాబు నాయుడు? మీకు అసలు మీ అభ్యంతరాలు ఏంటి? మీరు కరెక్ట్గా ఏదైనా కన్వే చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇది మా నిర్ణయం, ఇదిగో దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టడానికి సరిగ్గా ఏడవాలి మీరు. అంతేగాని మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి వాయిస్ని మీరు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని నాకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులుగా మాత్రమే ఉండాలి, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్గా మాత్రమే ఉండాలి మీరు.
వీళ్ళు మావిగాన్ని పరిశీలించండి అని చెప్తారా? ఈరోజు అమరావతి చట్టబద్ధత మీద ఎంత సీరియస్ డిస్కషన్ జరిగింది నెల రోజుల పాటు. ఒకవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అటు గవర్నర్ కూడా నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఒకరోజు అసెంబ్లీ తీర్మానం కూడా పెట్టారు, ఆ తర్వాత కేంద్రానికి పంపించారు. వైఎస్ఆర్సీపీ తప్ప మొత్తం కేంద్రంలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన అన్ని పార్టీలు అమరావతికి రాజముద్రకు మద్దతు ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కటి తప్ప వాళ్ళే బాయ్కాట్ చేశారు ఆ డిబేట్ జరిగేటప్పుడు. అటు గవర్నర్ నుంచి కూడా అంత క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ కార్యాలయాలు కడతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా అమరావతి మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. మీరు ఇంకా ఒకవైపు అమరావతి ఆ స్థాయిలో డెవలప్ అవుతూ ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు అమరావతికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి, రాయలసీమ పెద్ద మనుషులుగా మీరు ఒక సలహాలు ఇవ్వవలసింది పోయి ఇలాగానా మీరు మాట్లాడుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసడానికి ఒక హడ్డు ఆపు ఏదో ఒకటి ఉండాలి కదా, కనీసం ఒక లాజికల్ ఎండ్ ఉండాలి కదా మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనుకుంటే. నిత్యం ఈరోజు అమరావతి అనేది మీరు కూడా అమరావతిలో భాగమే కదా, మన రాష్ట్రం అది, మన రాష్ట్రానికి రాజధాని అది, మనం కూడా ఏపీలో పుట్టినోళ్ళమే కదా, కనీసం ఆ ఆలోచన అన్నా చేయరా మీరు? మొన్న క్లియర్ కట్ సరే ఇదంతా పక్కన పెడదాం, అంటే ప్రజలు కూడా మీరు అవమానిస్తున్నట్టే కదా. మన కూటమి పార్టీలు 3 కలిసి ఎన్నికలకు వెళ్ళినాయి, కూటమిగా ఏర్పడి 3 పార్టీలు ఎన్నికలకు వెళ్ళాయి. వాళ్ళ మ్యాండేట్ ఏంది? క్లియర్ కట్గా రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని. మరి అన్ని ప్రాంతాల ప్రజలు, మీరు చెప్తున్న సీమ ప్రజలు, మీరు చెప్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు, మీరు చెప్తున్న కోస్తా ప్రజలు అందరికీ 1 సైడ్ మ్యాండేట్ ఇచ్చారు కదా కూటమికి. అంటే ప్రజలంతా కూడా మేము అమరావతికి మా క్లియర్ కట్గా మేము మ్యాండేట్ ఇస్తున్నామని చెప్పారు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారంటే మీరు దాన్ని ప్రజల తీర్పుని అంతిమంగా వ్యతిరేకిస్తున్నట్టే కదా. మీరు రాజకీయ పార్టీలు కాదు కదా, రాజకీయ పార్టీ ప్రతినిధులు కాదు మీరు. జగన్మోహన్ రెడ్డి లాగా ఈవీఎంస్ మాయ చేశాను ఇంకో చేశాను చెప్పడానికి. మీరు మేధావులు అని చెప్పుకుంటున్నప్పుడు మీరు మేధావుల్లాగే వ్యవహరించండి. మేధావుల ముసుగులో ఇలాంటి ఇంకా విషం నింపే ప్రయత్నాలు అయితే చేయమాకండి దయచేసి. సొంత రాష్ట్రాన్నన్నా ఇప్పటికన్నా సొంత రాజధాని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.